నీకు నిజం తెలుసా, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని ఎగిరిగిరి మా అన్నాడు. అయ్యా పెద్దోళ్ళ కాడ కాదు, ఇప్పుడు దాకా మాకు తెలిసిందే పేదోళ్ళ దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశాడని. ఇది చూసుంటారు మీరు, ఫోక్ సాంగ్ లో ఆడాడే హీరోగా ఉంటాడని, కానీ రియల్ లైఫ్ లో పక్కా విలన్ శివకృష్ణ వెలుతురు. ఏ స్టార్ ఫ్రాడీడు. ఫోక్ సాంగ్లు జీవితాన్ని మారుస్తాయని నమ్మి ఒక రైతు ఉన్న డబ్బులను తీసుకొచ్చి ఈ పనికి మాలిన నా కొడుకు ఇస్తే జానులీరి అంటాడు, రౌడీ మేఘన అంటాడు, మాటలు తిరుపతి అని అంటాడు. ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లంతా వాడి జీవితాన్ని మార్చేస్తానని చెప్పి అడ్డగా ముంచేస్తాడు పనికి మాలిన నా కొడుకు. 5,83,000 అన్న. 5,83,000 పాప మా రైతు వెదా మీడియా దగ్గరకు వచ్చి అయ్యా నాకు న్యాయం చేయండి అంటే వీడియో తీసి పెడితే నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా వీడి విక్టిమ్స్ అంతా కాల్ చేసి అయ్యా నాకు నన్ను మోసం చేసినాడు అంటే ఆ మొత్తం వాల్యూనే 50 లక్షల రూపాయలు దాటింది ఇప్పటికి. శివకృష్ణ వెళ్తూ పరిచయం అయింది, 1,50,000 తీసుకున్నాను. శివకృష్ణ వెళ్తూ 1,20,000 అడ్వాన్స్ ఇచ్చాను సాంగ్ గురించి. సంవత్సరం అయినా పేమెంట్ ఇవ్వట్లేదు. 2 ఏళ్ల క్రితమే 2.5 లక్ష సాంగ్ చేస్తానని చెప్పి ఇప్పుడు కాదు ఇది మన బిజినెస్. ఇది ఫోక్ సాంగ్ సైడ్ బిజినెస్ అన్నామంది. శివకృష్ణ వెళ్తారు ప్రొడ్యూసర్ దగ్గర 2,25,000 ప్యాకేజ్ మాట్లాడుకొని తీసేసుకున్నాడు అమౌంట్. సాంగ్ లో చేసిన ఏ ఒక ఆర్టిస్ట్ కూడా ఇంతవరకు పేమెంట్ ఇవ్వలేదు. 17 ఏళ్ల పిల్లోడు సాంగ్ చేస్తాను అది ఇది అని చెప్పి వాడిని మ్యానిపులేట్ చేసి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టించి 58,000 దొబ్బేసిన వాడి దగ్గర. అదే శివకృష్ణ సాంగ్ బాగుంటది నీకు. ఇంత చిన్న పిల్లనివి నువ్వు కూడా మోసపోయినావు బేటా. అమ్మేమో తాడు గిరివెట్టించింది. 4.5 లక్ష ఇంకొకటి ఫోక్ సాంగ్ కోసం తీస్తానని చెప్పి సినిమాలు తీస్తున్నావు నువ్వు. బోనాల పాట తీస్తానని 50,000 సీజన్ కదా, కాబట్టి దాన్ని కూడా వాడేస్తాం మనం. 1.6 lakhs ఇంకో దగ్గర. సిద్దిపేటలో అయితే 4.5 లక్ష. గుర్తొచ్చింది లొకేషన్, మన పర్సన్ గుర్తొచ్చిండే. మనకి చాలా మంది ఉన్నారు కదా. సాటి కళాకారుడి దగ్గర కూడా డబ్బులు దొబ్బేసిన వదలండి. సాంగ్ చేసి ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకొనేసి ఆర్టిస్టులకి ఎవరికి ఇవ్వకుండా జంప్ అయిపోయినాను. 2 లక్షల రూపాయలు. సిగ్గుండాలి రా కొంచెం. మనిషివే నన్ను. ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చింది. నేను ఫోన్ చేసి భద్రత నేను ఒక సినిమా తీస్తున్నానన్నా, ఆ విషయం డైరెక్టర్ తెలిస్తే ఇబ్బంది అయిపోద్దన్నా. ఓ డైరెక్టరు మేల్కో, వాడు ఆల్రెడీ ఒక సాంగ్ మొత్తం తీసి ప్రొడ్యూసర్ దగ్గర ప్యాకేజ్ తీసుకునేసి ఒక్కరికి డబ్బు లేకుండా జంపు. ఎట్లాంటి ఎదవలతో పనిచేస్తానమో ఆలోచించుకో కొంచెం. మనం ఈ భద్రత సిగ్గు లేకుండా ఒక వీడియో తీసి పెట్టినాడు. అమ్మా నేను మహాభద్రతని నేను మోసపోయాను అనుకుంటే ఆయన దాంట్లో పెట్టినాడు. మళ్ళీ ఏమంటే వీడు నేను ఏమన్నా కోట్లు చూసుకుంటావన్నా నువ్వు. అంత మంది కాదు చెప్పేసిన డబ్బులే కదా, ఒక 4 గంటలు తీసుకొని పడేస్తావు, హ్యాపీగా రిలాక్స్ కూర్చుంటావు. సంక్రాంతి పోయి జనాలు కదా. ఈ శివకృష్ణ వెళ్తారు కానీ నమ్మి 5,83,000 నేను ఘోరంగా మోసపోయినా. మళ్ళీ అంత భద్రత అయితే కమెంట్ క్రాస్ చేసినావు. మొఖాన్ని ఊస్తారు జనాలు. సిగ్గులేని బతుకులు. సార్ పర్సనల్ గా ఫోక్ పాటలన్నా కూడా వాటి ఇండస్ట్రీ అన్నా కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, నాకు చాలా ఇష్టం వాటి మీద. దాని మీద నమ్మకంతోనే జీవితాలు మార్చుకుందామని చాలా మంది ఇలా వస్తున్నారు. వాళ్ళు ఇలా మోసపోతున్నారంటే ఇలాంటి ఎదవల పైన మీరు యాక్షన్ తీసుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నాను. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఇడియట్స్. జై హింద్.